సోషల్ మీడియాలో ఇది కావాలనే జరుగుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అంటారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. వాళ్ళు బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే మేము కులగణన చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిండ్రు. అయితే ఇవాళ దాన్ని ఎన్నో పోరాటాల ద్వారా, ఇవాళ రకరకాల పోరాటాల ద్వారా మీరు కూడా హెచ్సియు ముందల సత్యాగ్రహ దీక్ష పెట్టినాం. అదేవిధంగా బత్తుల సిద్ధేశ్వరన్న అమర నిరాహార దీక్ష, మేము చాలా దీక్షలు, చామకూరు రాజన్న కానీ, అదేవిధంగా కేవి గౌడ్ అన్న, చిరంజీవులు సార్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పెట్టి అందరినీ సమీకరించి ఒక వేదిక మీదకి తీసుకురావడం. తీన్మార్ మల్లన్న కూడా అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము రాహుల్ గాంధీ మాట తప్పనీయము అని ఎన్నో రకమైనటువంటి వివిధ శక్తుల నుంచి, వ్యక్తులను, వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రెజర్కు ఇవాళ కులగణన చేయడం స్టార్ట్ అయింది. దీన్ని జీర్ణించుకోలేని వివిధ రాజకీయ పార్టీలలో, అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలలో కూడా జీర్ణించుకోలేని శక్తులు ఇవాళ దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికంటే అడ్డుకోలేకపోతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇవాళ కులగణన జరిగితే లెక్కలు బయటపడతాయి. ఇవాళ కులగణన కాదు, ఇది వాస్తవానికి ఏంటంటే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ కుల సర్వే. కానీ ఇలా ఒక్క కులం అనేదే లేదు. ఏ విధంగా రాజకీయంగా వెనుకబాటుకు గురైనరు, ఏ విధంగా సామాజికంగా అనగదొక్కబడ్డారు, ఏ విధంగా ఎంతవరకు విద్యలో వెనుకబడి ఉన్నారు, ఏ విధంగా ఉపాధి రంగాల్లో కోల్పోతున్నారు అనే దాని మీద సర్వే జరుగుతుంటే ఇవాళ కుట్రలు కుతంత్రాలు చేసి ఇవాళ కేటీఆర్ సర్వేకి వస్తే నిలవదీయడం అని మాట్లాడడం ఎంతవరకు సబబు? ఈరోజు బీజేపీ వాళ్ళు దుష్ప్రచారాలు చేయడం, సనాతన మతం అని, సనాతన కులం అని రాపియడం అని, ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయడం సోషల్ మీడియాలో కరెక్ట్ కాదు. గతంలో 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 90 పైగా అంశాలు పెట్టిండ్రు. ఆ రోజు కేటీఆర్కు ఆ రోజు అన్ని అంశాలతోటి సర్వే చేసినప్పుడు ఆ డాటా బయట పెట్టలేదు. ఆ డాటా ప్రకారం బీసీలకు ఏం న్యాయం చేసిండ్రు? ఇవాళ మీరెందుకు బీసీలకు ఒక రకమైనటువంటి దిక్సూచిగా మారబోతున్న ఈ సర్వేని అడ్డుకోవడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు? ఇవాళ అగ్ర ఆధిపత్య కులాలు పార్టీలకు అతీతంగా కుట్రలు కుతంత్రాలు చేసి కులగన ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి కుల సర్వేని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నాయి. దీని నుంచి బీసీ సమాజం గ్రహించాలి, వీళ్ళ కుట్రల్ని తిప్పికొట్టాలి. ఈ ఆయా పార్టీలలో ఉన్న బీసీలు, ముఖ్యంగా విద్యార్థి యువత దీని మీద సరైన అవగాహన కల్పించాలి. ఉద్యోగులు కూడా గ్రామాలలో మీరు దగ్గరుండి, ఆ సర్వే జరిగేటప్పుడు దగ్గరుండి వారికి గైడ్ చేస్తూ, రాపిస్తూ, వీళ్ళ కుట్రల్ని తిప్పికొడుతూ ఆ సర్వేని విజయవంతం చేసుకోవాలి. ఆ సర్వే ద్వారా మనకు భవిష్యత్తు ఈ సర్వే మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ మన వాటా ఎవరు దొబ్బిపోతున్నారు? ఇవాళ ఈ 4% లేని అగ్ర ఆధిపత్య కులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 10% వస్తే ఇవాళ బీసీలు 60% పైన ఉన్నా కూడా ఇవాళ రిజర్వేషన్లు 27% అనుభవిస్తున్నారు. ఆ 27% కూడా సరైన రీతిలో అమలు చేయట్లేదు. కాబట్టి మనకు రిజర్వేషన్ల శాతం పెరగాలన్నా మనం అన్ని రంగాలలో అభివృద్ధి ఎంత శాతం ఉన్నారు? అసలు కొన్ని రంగాల్లో 0% మనం ఇవాళ కాంట్రాక్టులు తీసుకున్నా, ఇంకా కంపెనీలు తీసుకున్నా, కార్పొరేట్ కంపెనీలు తీసుకున్నా, రాజకీయం తీసుకున్నా, విద్యాపరంగా తీసుకున్నా, ఇప్పటి వరకు కూడా కొన్ని కులాలు ఇప్పటి వరకు కూడా ఒక 10th క్లాస్ కూడా మినిమం 10th క్లాస్ చదవని కులాలు బీసీ కులాలలో ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా ఒక అటెండర్ ఉద్యోగం చేయని కులాలు ఉన్నాయి ఈ బీసీ కులాలలో. ఇప్పటి వరకు కూడా ఒక చట్టసభలలో కనీసం వార్డు మెంబర్ కూడా పోటీ చేయని కులాలు ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తే ఇవాళ వీరి వాటా మొత్తం ఎవరు దొబ్బిపోతున్నారనే ఆ భయంతో అగ్ర ఆధిపత్య కులాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఇవాళ కులగణనను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నాయి. మీకు చేతనైతే కులగణన సక్సెస్ చేయడానికి బీసీల అభివృద్ధి కొరకు, బీసీల అభివృద్ధితో పాటు ఇతర వెనుక ఎవరైతే ఉన్నారో మైనార్టీలు కానీ, ఇంకా ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి కొరకు కులగణన స్వాగతించాలని నేను ఈ వేదికగా డిమాండ్ చేస్తున్నాను. చాలా బాగా చెప్పారు. లక్ష్మీనారాయణ గారు, మీరు